నాకు నచ్చింది, నేను చూపించిన తర్వాత మీ అందరికీ నచ్చచ్చు. అది అర్థమవుతుంది కదండి. నా కళ్ళతో నేను చూసి నేను ఊహించుకుని చెప్తున్నాను. ఓకేనండి. సినిమాలు చూసి చెప్పండి. ఫోటో రిలీజ్ చేసిన వెంటనే కన్ఫ్యూజ్ కాకండి, కన్క్లూజన్కి రాకండి దయచేసి. అర్థమైంది కదండి. దానికి సంసిద్ధంగా తయారు చేసి అద్భుతంగా చూపించడానికి నా ప్రయత్నం నేను చేస్తాను. నా కృషి నేను కృషి చేస్తాను. ఓకే. అయితే అలాంటి అమ్మాయిని వాళ్ళని ఒప్పించడం, ఆ అమ్మాయి దేవుడు దయ వల్ల మన తెలుగు కళ అయిన కూచిపూడి క్లాసికల్ డాన్సర్. ఓకేనండి. చిన్నప్పటి నుంచి క్లాసికల్ డాన్సరు. మన సినిమా దర్శకుల దగ్గర నుంచి కూడా అవార్డులు పొందింది ఆవిడ. దేవుడి దయ వల్ల నా దృష్టిలో పడింది. కొంచెం డిలే అయింది. ఆ డిలే అవటం అనేది ఆ అమ్మాయి మంచిగా జరిగిందని నేను ఫీల్ అవుతున్నాను. సో ఆ అమ్మాయి ఎవరో కాదు. ఆ పేరు చెప్పేస్తారా మీరు? మీకు తెలుసా అన్నా? మీకు తెలుసా అన్న? మీకు తెలీదు? సారీ, నీకు తెలుసు కానీ నువ్వు చెప్పేరా చెప్తా. నువ్వు వచ్చాక స్టేజ్ మీద నీకు ఏదన్నా కార్యక్రమం అవ్వాలి. ఆయన టీజ్ చేస్తున్నారు. యాక్చువల్లీ వర్ణించడం అంతా అయిపోయాక ఇంత గ్యాప్ వస్తే దీన్ని టీజింగ్ అంటారు సార్. 3, 2, 1. I wish you all good luck. శ్రావణ శుక్రవారం సందర్భంగా, మొదటి శ్రావణ శుక్రవారం సందర్భంగా ఐ విష్ యూ ఆల్ గుడ్ లక్ మై డియర్ హీరోయిన్. అండ్ తెలుగు హీరోయిన్గా పరిచయం చేయబోతున్నాను. ఐ విష్ యూ ఆల్ గుడ్ లక్. నీకంతా మంచి జరగాలి, శుభం జరగాలి. ఇక్కడ మహాపండితుడు ఉన్నాడు, మీరు కూడా గుడ్ లక్ చెప్పండి అన్న. గుడ్ లక్. 3, 2, 1. All the very best. All the very, very best. 2. పేరు చెప్పమంట. నువ్వు కౌంట్ డౌన్. మీరు కౌంట్ డౌన్ చేయండి, మీ దయతో నేను చెప్తా పేరు. ఓకే, పట్టుకున్నా గట్టిగానే. ఓకే, మీరందరూ కౌంట్ డౌన్ చేస్తే నేను పేరు చెప్తాను. 3, 2, 1 అయిపోయింది కౌంట్ డౌన్. తొందరగా మేము అంత ఆత్రంగా ఉన్నాం యాక్చువల్లీ. యా, ఓకే అండి. హీరోయిన్ పేరు వీణా రావ్. ఓకే. ఈవిడి యలమంచిలి యుక్త అండి. ఈవిడి నా పెద్ద కూతురు. తను డిగ్రీ సెకండ్ ఇయర్ మొన్నే ఫినిష్ చేసి సమ్మర్ హాలిడేస్కి వచ్చింది. అమెరికాలో చదువుతుంది. దేవదాస్ సినిమా సందర్భంగా అమెరికాలో హ్యూస్టన్లో పుట్టింది. నాకు రెండో పాప కూడా ఉంది. ఆవిడ యలమంచిలి ఏక్త. ఆవిడ రే సినిమా సందర్భంగా అమెరికాలో పుట్టింది. సో నాకు తెలియక లాహిర్ లారి సినిమాలో ఒక డైలాగ్ పెట్టాను. రమాప్రభు గారు ఆ ముగ్గురు సిస్టర్స్ని తీసుకుని ఏంటి ఆదిత్య ఓం దగ్గరికి పెళ్లి చూపుల కోసం వెళ్తారు. అతను మ్యారేజ్ బ్యూరో నడుపుతుంటాడు. ఈ అమ్మాయి ఎప్పుడు పుట్టిందంటే అడిరాముడు అప్పుడు. ఈ అమ్మాయి దేనికి పుట్టిందంటే వేటగాడు అప్పుడు అంటుంది. మీ ఆయనకి పుట్టలేదా అంటే కంటి పుసులతో చంపేస్తా అంటే, అడిరాముడికి పుట్టింది వేటగాడికి పుట్టిందంటే వాళ్ళకి సినిమా పేర్లు చెప్తుంటారు. అట్లాగే దేవదాసుకు పుట్టింది ఆవిడ రై పుట్టింది అన్నట్టుగా అట్లాగనమాట. జోక్గా టైం అది అమెరికా.